నారా లోకేష్ గారికి మరొక విషయం తెలియజేస్తున్నాను. మీరు మీ శాఖలో తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు చేతనైతే మీ శాఖలో ఉన్న సమస్యలు తీర్చండి. మీ శాఖలో గత ఏదైతే టెట్ సమస్య వల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు బీపీ షుగర్లు వచ్చి టెన్షన్ పడే కార్యక్రమం నడుస్తోంది. నిజంగా మీరు సరైన నాయకుడైతే, మీ శాఖను సమర్థవంతంగా నిర్వహించే వాళ్ళైతే దీని మీద పోరాటం చేయండి, సుప్రీంకోర్టులో పోరాటం చేయండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, అదేవిధంగా రాష్ట్రపతితో మాట్లాడండి. ఈ ఏదైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో టెట్కి సంబంధించి దాని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ సర్వీస్ ఉన్న టీచర్లకు విముక్తి కలిగించండి. మీ శాఖ మీద దృష్టి పెట్టండి, విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి దృష్టి పెట్టండి తప్ప హోంశాఖ నాదే, రెవెన్యూ శాఖ నాదే, లేదా మైనింగ్ శాఖ నాదే, అటవీ శాఖ నాదే, అన్ని శాఖలు నేనే ఉంటానని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి చేత మీరు ప్రమాణ స్వీకారం చేపించుకోండి. దీన్ని అఫీషియల్గా జీవో రిలీజ్ చేయించుకోండి. గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లి నా పుత్రరత్నం అన్ని శాఖలకి మంత్రి ఇతనే అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించుకోండి తప్ప రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.